హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుజరాత్ ఫేమస్ టిఫిన్ తెప్లా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఏమేమి కావాలంటే మెంతికూర చాప్ చేసేసి పెట్టుకోవాలి. గోధుమ పిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అందులో పసుపు, కొంచెం కలర్ కోసం అనమాట పసుపు యూజ్ చేస్తారు. అండ్ ఇది యాంటీబయాటిక్గా కూడా యూజ్ అవుతుంది కదా, అందుకు ఈ వింటర్లో వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. వింటర్లో ఇక్కడ గుజరాత్లో చలి చాలా ఉంటుంది. ఇంకా పసుపు కూరలు కూడా వండుకుంటారు. పసుపు కొమ్మలతో, పచ్చి పసుపు కొమ్మలతో కూర వండుకుంటారు. గోధుమ పిండిలో పసుపు, ఉప్పు, కారం, అలాగే నువ్వులు వేసేసుకున్నాం. ఇంకా కడిగేసి చాప్ చేసుకున్న మెంతికూర కూడా వేసేసి మిక్స్ చేస్తున్నాం. ఇంకా ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవి కూడా వేసుకోవచ్చు. కానీ నేను అవి వేయట్లేదు, పిల్లలు అంత స్పైసీగా తినలేరు కదా. సో నేను కొంచెం కారం వేసాను అంతే, ఇంకా మిగిలినవి ఏమి వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తగినన్ని వాటర్ వేసుకుని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇది సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. కొంచెం ఆయిల్ అయినా గీ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ గీ యూజ్ చేస్తారు బాగా రోటీస్ చేయడానికి. నా దగ్గర ప్రజెంట్ గీ లేదు, అందుకే నేను ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసేసి కొంతసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, ఒక 15 to 20 మినిట్స్. 20 మినిట్స్ తర్వాత చిన్న చిన్న ఉండల కింద చేసుకొని పిండిలో డస్ట్ చేసుకొని నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవడమే. మనం ఎక్కువగా మునగాకుతో చపాతీ చేసుకుంటాం కదా, అలానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఇంకొంచెం నువ్వులు ఇవన్నీ కూడా వేస్తారు. వీటిని ఇక్కడ తెప్లా అంటారు గుజరాత్లో. తెప్లా అంటే ఫస్ట్లో ఏంటో అనుకున్నా, హర్షుకి స్కూల్ లంచ్ మెనూ ఇచ్చినప్పుడు మెనూలో ఉంది తెప్లా అని చెప్పేసి ఏంటో అనుకున్నా. తర్వాత ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు రెడీమేడ్వి ఉన్నాయి, తీసుకొచ్చాము ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి. హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు ఇంకా హర్షుకి నచ్చింది బాగా. ఇంకా అప్పటి నుంచి నేనే ఇంట్లో చేస్తున్నాను అనమాట. హర్షు ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది ఇది ఇప్పుడు. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా రోటీస్లో అయినా ఎక్కువ బటర్ కానీ గీ కానీ యూజ్ చేస్తూ ఉంటారు, అందుకే రోటీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీళ్ళు రోటీ మేకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన సైడ్ కంటే. కుదిరితే వీడియో తీసి పెడతాను. మన సైడ్ కొంతసేపు అయితే గట్టిగా అయిపోతాయి కదా, కానీ వీళ్ళు ఎంతసేపు అయినా సరే మంచి సాఫ్ట్గా పొరలుగా ఉంటాయి, బాగుంటాయి. ఇంకా నెయ్యి ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి కూడా బలం ఉంటుంది ఎక్కువ. ఇలా 2 సైడ్స్ కాల్చేసుకుని మ్యాంగో పికిల్తో సర్వ్ చేసుకుని తింటారు వీళ్ళు. అంటే మన సైడ్ ఆవకాయలా ఉండదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.